ఒక మాజీ సిఐఏ ఏజెంట్ కొన్ని సంచలనాత్మకమైనటువంటి విషయాలు చెప్పుకొచ్చారు. వాస్తవంగా ఇరానియన్ అఫీషియల్స్‌ని పాకిస్తాను, చైనా ఇప్పుడు కాపాడినయి. ఇజ్రాయెల్ ఒకప్పుడు మొత్తం ఇరానియన్ అఫీషియల్స్ మొత్తాన్ని లేపిపారేయాలని ప్లాన్ చేసింది. ఆ విషయాన్ని పాకిస్తాను, చైనా కలిసి ఇరాన్‌కి లీక్ చేసింది అన్నటువంటి విషయాన్ని, అందువల్ల వాళ్ళలో చాలామంది కాపాడబడ్డారన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చింది. అలాగే పాకిస్తాన్ అనేటటువంటిది చైనాతో కలిసి ప్రయాణిస్తది. అది లేదనుకోవడం అబద్ధం. అమెరికాతో ఉన్నట్టు నటిస్తుంది. చైనాకి అమెరికా నుంచి వచ్చే సమాచారం అంతా చైనాకి చేరవేసేది పాకిస్తాన్. అదొక బ్రోకర్ కంట్రీ అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ అనేటటువంటిది ఎంత జరుగుతున్నా ఎందుకు ఎలాంటి ఆంక్షలకి గురి కావట్లేదంటే, పాకిస్తాన్‌ని ఉగ్రవాద సంస్థలకి ఒక కవచంగా ఉన్నానని తననుకుంటది. ఆ పాకిస్తాన్ చేతనే ఉగ్రవాద సంస్థల అనుపానులు తెలుసుకొని ఇజ్రాయెల్‌కి ఇచ్చి వాళ్ళ ద్వారా దాన్ని నాశనం చేయించడం అమెరికా ఎత్తుగడ. ఎవరి ఎత్తులు వాళ్ళకుంటాయి అన్నటువంటిది చెప్పుకొస్తున్నారు.